నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. విజయారెడ్డి కేసు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదేవిధంగా యావత్ భారత్ మొత్తం కూడా ఈ కేసు వైపు తిరిగి చూస్తా ఉంది. సో పోలీసులు కూడా కేసు విచారించారు. ఎస్పీ లెవెల్లో, డీజీపీ లెవెల్లో మొత్తం కూడా బలగాలు దిగి కేసు విచారించారు. చివరికి ఆవిడ కొంచెం డిప్రెషన్ లోనే సో ఆవిడ సూసైడ్ చేసుకుంది అని చెప్పి కేసు అనేది క్లోజ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం 2 days బ్యాక్ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఒక్కసారి నా భార్య చనిపోయేంత పెరిగిది కాదు, నా పిల్లలు చనిపోయేంత పెరిగి వాళ్ళు కాదు. సో ఏం జరిగిందో తెలియదు నాకు కూడా. ఆ డైనమోలో ఉన్నాను నేను. ఇంకా అసలు ఎందుకు చేసుకున్నారనే ఊహలోనే నేను ఇంకా ఉన్నాను. నా పిల్లలు నా భార్య ఇంకా బతుకున్నారనే ఆలోచనలోనే నేను ఇంకా ఉన్నాను. సరిగ్గా నిద్ర పట్టకుండా రాత్రి వేళల్లో కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను ప్రతి రోజు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు, ఆయనతో ఫేస్ టు ఫేస్ వీడియో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది క్యూటీవీకి. ఏంటి ఆ విషయాలంటే, అసలు విజయారెడ్డికి ప్రెషర్ పెట్టారు. పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు ఆమెకి బ్రెయిన్ వాష్ చేశారు. సో ఆస్తి తగాదాలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నారు. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత సో రోజు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఓకే, హ్యాపీగానే ఉన్నారు. విజయారెడ్డి వాళ్ళ బ్రదర్ ఇప్పుడు అలిగేషన్స్ ఏం చేస్తున్నారంటే, సురేందర్ రెడ్డి అంటే విజయారెడ్డి గారి భర్త అసలు నమ్మించి మోసం చేశారు. మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు పెళ్లి చేసుకున్న తర్వాత అని చెప్పి నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి 20 ఎకరాలు ఆస్తి, 20 ఎకరాల పొలం ఉందని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. సో అంతా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో విభేదాలు, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ రోజు నేను విజయారెడ్డి గారి భర్త సురేందర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఓకే, నాకు ఎప్పుడో పెళ్లి చేశారు. పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ బ్యాచ్ కానీ వాళ్ళ మొత్తం కూడా ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేయరు కదా. సో మా పొలం దగ్గరకు వచ్చారు, నాకు ఎంత ఆస్తుందో చూశారు, నాకు ఎంత పొలం ఉందో చూశారు, సో నా జీతం ఏంటో చూశారు, నేను దుబాయ్లో తీసుకెళ్తానా తీసుకొని పోనా అని చెప్పి ముందే మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాతే ఇచ్చి పెళ్లి చేశారు. సో నేనేమి ఇది మరి నేను ప్రేమించి నువ్వు లేకపోతే నేను చనిపోతాను ఇట్లా పెళ్లి చేసుకోలేదు. సో ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే, పెద్దల సమక్షంలో ఒప్పించే పెళ్లి చేసుకున్నాను. సో ఇలాంటి అలిగేషన్స్ అప్పుడే చెయ్యాలి కదా, ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు? 2007లో నాకు 10,000 జీతంతో దుబాయ్లో నేను ఇప్పుడు ఎలా తీసుకెళ్లి భార్యని పిల్లల్ని పోషించాలి? అందుకనేసి నేను వద్దన్నాను. ఇప్పుడు నేను జీతం పెరిగిన తర్వాత, క్యాడర్ పెరిగిన తర్వాత దుబాయ్లో నేను తీసుకెళ్తాననే చెప్పాను. వచ్చే నెల వచ్చి నేను తీసుకెళ్లిపోతానని క్లియర్ గా చెప్పారు ఆయన వీడియోలో. ఇప్పుడు ఎందుకు ఈ అలిగేషన్స్ చేస్తా ఉన్నారు చిరంజీవి? సో అసలు క్యారెక్టర్ బ్యాడ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఒక్కసారి విజయారెడ్డి గారి బ్రదర్ చిరంజీవికి ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. సో ఇక్కడ డిస్ప్లేలో నెంబర్ కూడా కనిపిస్తోంది నాకు, 49304. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మీరు కాల్ చేస్తున్న దయచేసి మళ్ళీ చేద్దాం. ఆన్సర్ చేయట్లేదు. సో ఆఫ్టర్నూన్ కూడా 3 times కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. అడిగితే
సమ్ నా త్రూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కనుక్కుంటే ఆ హెల్త్ బాగాలేదు. సో జస్ట్ నో హీ మెసేజ్డ్, సార్ ఐ హ్యాడ్ మెసేజ్ చేశాడు అతనే, నార్మల్ టెక్స్ట్ మెసేజ్, సార్ ఐ హ్యాడ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ప్లీజ్ అండర్స్టాండ్ అని చెప్పి దండం సింబల్ పెట్టాడు. సో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సో ఐ నెవర్, సో ఫోన్ నెంబర్ చూపిలేను. సో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, కనబడుతుందా? మెసేజ్ పెట్టారు ఇప్పుడే నాకు. ఫోన్ నెంబర్ నేను చూపిలేను, టీవీ మీడియా కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఐ నెవర్, చూసారు కదా ఇప్పుడే మెసేజ్ పెట్టారు. సో నేను ఆఫ్టర్నూన్ కూడా మెసేజ్ చేయడం జరిగింది, బట్ హాస్పిటల్లో ఉన్నానని చెప్పారు. అది నిజమో కాదో ఐ డోంట్ నో. సో కానీ ఆయన చేసిన అలిగేషన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాల్సిన సమయం ఉంది. అడిగితే పోలీసుల ద్వారా మేము అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాము, ఆ రోజు మాట్లాడతామంట చెప్తా ఉన్నారు. సో విజయారెడ్డి గారి భర్త సురేందర్ రెడ్డి గారేమో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆఖరికి విజయారెడ్డి గారు చనిపోయిన రోజున బాడీస్ ఇంటి దగ్గరికి వస్తే విజయారెడ్డి గారి తల్లి పిల్లలు, మామూలుగా సాంప్రదాయం, ఇండియాలో సాంప్రదాయం కదా, ఏదన్నా చనిపోయినప్పుడు ఇంట్లో బయట కాలుస్తారు, సమ్ కట్టలు అట్లా కాలుస్తారు కదా. సో అట్లా కాల్చారు. ఇక్కడ విజయారెడ్డి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కాలిస్తే అది ఆర్పేశారంట. ఆయన చెప్తా ఉన్నారు నాకు. సో ఎందుకు ఆర్పేశారంటే, అది కూడా నేను అడిగాను, ఎందుకు ఆర్పేశారు? మనవడు మనవరాళ్ళే కదా, సొంత మనవడు మనవరాళ్ళే కదా, అది ప్రాణం ఇస్తారు అక్కడక్కడ, ఎందుకు ఆపేశారు? దహనం చేయాలి కదా అంటే, లేదు వాళ్ళు ఇక్కడ దహనం చేయొద్దు అంటారు, ఇక్కడ ఏం చేయకూడదు కార్యక్రమాలు, మొత్తం ఆ ఊర్లో చేయాలి, వాళ్ళ ఊర్లో చేయాలంటా ఉన్నారు అని చెప్పి ఆర్పేశారంట. సో బాడీస్ అంబులెన్స్ లో తీసుకెళ్లేటప్పుడు తల్లి, విజయారెడ్డి తల్లి కూడా వెళ్లకుండా, సో అక్కడే వాళ్ళ ఇంట్లోనే విజయారెడ్డి కాపురం ఉంటుంది కదా, సో సురేందర్ రెడ్డి ఇంట్లో, సో అక్కడే 3 గంటల సేపు ఉన్నారంట. బాడీస్ అంబులెన్స్ లో వెళ్ళిపోయింది, పిల్లల బాడీస్ వెళ్ళిపోయింది, వెళ్ళకుండా 3 అవర్స్ ఒక 3 మనుషులతో అక్కడే ఉన్నారంట ఇంటి దగ్గర. సో ఎందుకు అని నేను అడిగాను, ఎందుకు యాక్చువల్ గా ఇట్లా ఇప్పుడు దహన సంస్కారం అంటే మామూలుగా పెద్దవాళ్ళు ఉండాలి, ఇంట్లో వాళ్ళు ఉండాలి కదా, ఎందుకు అలా 3 అవర్స్ ఇక్కడే ఉండాల్సి వచ్చిందంటే ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పాడు. అది నిజమో కాదో ఇంకా పోలీస్ వాళ్ళు తేల్చాలి. సో షాకింగ్ విషయం చెప్పాడు ఆయన. ఏంటంటే గోల్డ్, సిల్వర్, డబ్బు, కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సేకరించి తీసుకొని వెళ్ళిపోయారు. కూతురు చనిపోతే కూతురి పక్కన ఉండకుండా ఇంట్లోకి వచ్చి సో మొత్తం తీసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? కూతురు చనిపోయింది, బాధలో ఉంటారు హస్బెండ్, అది ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఫార్మాలిటీస్ అన్ని కూడా చూసుకోవచ్చు. బట్ ఆ రోజు వచ్చి మొత్తం కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీస్ వాళ్ళు కూడా క్లియర్ గా ఆ రోజు అడిగినప్పుడు ఏం లేదు, తనకి మైండ్ సెట్ కొంచెం బాగాలేక అలోన్ గా ఉండే ఫీలింగ్ ఎక్కువైపోయి ఇంకా పిల్లల్ని నేను చూసుకోకుండా ఎవరు చూసుకుంటారనే బాధలోనే పిల్లల్ని కూడా తీసుకెళ్లి చనిపోయాము అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్పారు. అదొక వర్షన్ అయితే, ఇప్పుడు ఈ కేసు అనేది ఒక సెన్సేషన్ మళ్ళీ క్రియేట్ చేస్తా ఉంది. పొద్దు నుంచి రాత్రి పడుకునే సమయం వరకు చూస్తా ఉంటే విజయారెడ్డి కేసు. ఈవెన్ ఆఖరికి నా కొలీగ్స్ కూడా కాల్ చేసి అడుగుతున్నారు, అసలు ఏమైంది కేసు, అసలు ఎందుకు మళ్ళీ తెరపైకి అని చెప్పి. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూద్దాం అసలు ఇంకా విజయారెడ్డి గారు భర్త సురేందర్ రెడ్డి గారు అయితే క్లారిటీ ఇచ్చారు దీని మీద క్లియర్ గా. నాతో 35 మినిట్స్ మాట్లాడారు. సో దాని గురించి ఏం జరిగింది, ఎందుకు ఈ తగాదాలు, ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే విజయారెడ్డి గారి బ్రదర్ ఉన్నారో చిరంజీవి అనే వ్యక్తి, అతను ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో పోలీస్ వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం రేపు, ఒకవేళ కుదిరితే ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను. సో పోలీసులు ఏం చెప్తారో కూడా వాళ్ళ వర్షన్ కూడా తీసుకుందాం. చిరంజీవి ఏం చెప్తాడనేసి ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు. సో ఏం చెప్తాడనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఆల్రెడీ కాల్ చేసాం, బట్ నో రెస్పాన్స్.
డైరెక్ట్ గా యాక్చువల్ గా నేను మార్నింగ్ విజయారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు విజయారెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 3.5 కిలోమీటర్స్. సో సమ్ ఒక హాస్పిటల్ పేరు వద్దు, హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇల్లు. సో నేను అక్కడికి వెళ్ళి అంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పి. కానీ ఆ టైంలో కూడా కాల్ చేశాను, బట్ నో రెస్పాన్స్. అడిగితే హాస్పిటల్ అని చెప్తా ఉన్నారు. సో కనీసం ఐ నీడ్ 2 minutes టైం, అంటే మాట్లాడడానికి ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, మాట్లాడేసి వెళ్తాను అంటే కూడా హాస్పిటల్లో ఉన్నామని చెప్పి. అది నిజమా అబద్ధమా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. చూద్దాం రేపు అనేది పోలీసులు ఏం చెప్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా కనబడుతోంది.